British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి తెలుసా? అవునా? Okay. ఫాలో అవుతుంటాం. ఇంతకు ఇప్పటి వరకు చాలా దేశాలు తిరిగారు. సో వాట్స్ ద బెస్ట్ ప్లేస్? బెస్ట్ ప్లేస్ అని లేదండి. when you start traveling what you understand is ఇలా చెప్తూ ఉంటాం లైఫ్ లో ఏముంది we complain a lot but actually వెళ్ళి చూస్తే చాలా ఉంది and it's a very beautiful planet that we are living in. చూడడానికి చాలా ఉంది, ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా ఉంది. అండ్ ట్రావెల్ చేసేటప్పుడు your mind also it just like kind of expands. I travel solo. సో సోలోగా వెళ్ళేటప్పుడు it's not about luxury. హాస్టల్లో కూడా ఉన్నాను. I've stayed literally everywhere. So all my trips are solo. Okay. No company at all. మరి ఫోటోస్ ఎవరు తీస్తారు? ఫోటోస్ ఉంది కదా, ఫోటోస్ బ్లూటూత్ రిమోట్ ఉంది కదా. Everybody must be thinking that I'm traveling with someone, but it's that Bluetooth remote. No, you just like click from the distance. Traveling teaches a lot అంటారు. Actually Amir Khan గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు దట్ మీ పేరెంట్స్ ని తీసుకెళ్లి మిమ్మల్ని మన హిమాలయాస్ దగ్గర వదిలేసి మళ్ళీ ఇండియా ఎడ్జ్ లో కలెక్ట్ చేసుకోమని చెప్తే, తిరువనంతపురం దగ్గర కలెక్ట్ చేసుకోమని చెప్తే, ఆ టైంలో మీరు ఆ ట్రావెల్ టైంలో నేర్చుకునేది ఏ సిలబస్ ఎడ్యుకేషన్ లో కూడా ఉండదని. సో ఆ వర్డ్ ని సీరియస్ గా తీసుకున్నట్టున్నారు, ప్లానెట్ మొత్తం చుట్టేస్తూ ఉన్నారు. నాకు అదే, నేను యాక్చువల్లీ నేను అమెజాన్ లో ఒక వరల్డ్ మ్యాప్ ఒక 4 years ముందు ఒక వరల్డ్ మ్యాప్ ఆర్డర్ చేశాను టు సీ వాట్ ఇస్ వేర్. అన్ని వరల్డ్ మ్యాప్ నేను బాగా చేసుకున్నాను, ఏ బార్డర్ కి ఏది ఉంది. అండ్ ఐ ఆల్సో లైక్ జియో పాలిటిక్స్. సో అలా ఉన్నప్పుడు యూ హ్యావ్ 140 whatever number of countries. Maybe 1 or 2, 3 countries it's hard to go and you can't go alone. అది కాకుండా ఇంకా 140 divided by my life span, ఇంకా ఒక 20 years ఉంటానా అంటే హెల్తీగా. సో 140 divided by 20 అంటే ఒక్క ఇయర్ లో ఎన్ని కంట్రీస్ చేయాలి అని. దెన్ ఇన్ a year I should be doing around 11, 12, 15 countries. ఇప్పుడు నెక్స్ట్ కంట్రీకి ఏదైనా వెళ్ళాలంటే ఆ మ్యాప్ ముందు పెట్టుకొని అని అంటారా ఏంటి? లేదు, అది you asked me how do I travel like this. It just happens. కోవిడ్ టైంలో నేను అనుకున్నా లైఫ్ ఇలా అయిపోయింది, నాకు కూడా కోవిడ్ వస్తే నా లైఫ్ అయిపోయింది, లైఫ్ లో ఏం చేయలేదు. బట్ వన్స్ యూ గెట్ అ ఛాన్స్, ఒక కోరిక ఉన్నప్పుడు when it is so strong you will find a way. ఇప్పుడు కూడా నేను ఎలా ట్రావెల్ చేస్తా సోలోగా, బడ్జెట్ ఫర్ ఇట్, I don't know, it just happens. సినిమాలో రేపు కూడా నేను వెళ్ళొచ్చు, I don't know. Actually you know what అంటే అదే ప్లీజ్ రేపు మాత్రం వెళ్ళకండి, ఏంటంటే మన మూవీ ప్రమోషన్స్ పెట్టుకున్నాం కాబట్టి డోంట్ గో. రేపు మూవీ ప్రమోషన్స్ ఉంది అండ్ హైదరాబాద్ లోనే ఉంటా న్యూ ఇయర్ కి. ఐ వాంట్ ది స్టార్ట్ హియర్. బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ నా హ్యాండ్ బ్యాగ్ లో నా పాస్పోర్ట్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు నార్మల్ గా బయట చాలా సెన్సిటివ్ టాపిక్ టచ్ చేశారు. అదే నాకు దగ్గర వేరేగా ఉంది చూసారా, యా బర్నింగ్. ఓకే, ఇంకా మీ మధ్యలో జియో పాలిటిక్స్ ఉంది. ఎందుకు ఈ ట్రావెల్ ని స్పెసిఫిక్ గా తీసాను అంటే, అలా పాలిటిక్స్ వెళ్ళి, అలా ఫినాన్స్ వెళ్ళి, అలా ఇన్వెస్ట్మెంట్ వెళ్ళి, ఎందుకు ఈ ట్రావెలింగ్ పాడ్కాస్ట్ అవుతుంది, ఇంటర్వ్యూ అవుతుంది. పాడ్కాస్ట్ అంటే మైకులు పెట్టేద్దాం అయిపోతుంది, పెద్ద మైక్ లో. సో ట్రావెల్ గురించి ఎందుకు తీసుకున్నా అంటే, యూజువల్ గా మన నీలిమేఘ శ్యామ అనేది ఇట్స్ అ ట్రావెల్ ఫిలిం. సో ఒక జర్నీలో సో లవ్ మీట్ అవడమా ఏంటా అనేది కూడా, లవ్ గురించి తెలుసుకోవడమా, ద లైఫ్ ఏంటా అని తెలుసుకోవడం అనే దాని గురించి ఐ టేక్ ఇన్ దట్. బట్ అంత సీరియస్ గా కనెక్ట్ అయిపోయింది కాబట్టి తనకు కూడా ఈ మూవీ అంత బాగా కనెక్ట్ అయిపోయింది. She is apt for this actually. Yeah. Born for this film. I think it's written in our destiny. Yeah, అంటే జోక్ కాదు. I mean people should still pay me, like you said, survival is very very important. But ఒక ప్రాజెక్ట్ వచ్చి ఆ ప్రాజెక్ట్ వర్క్ లో ఇఫ్ ఐ గెట్ అ ఛాన్స్ టు ట్రావెల్, కొంచెం కన్సిడరేషన్ ఉంటుంది, ఈవెన్ ఇఫ్ పేమెంట్ ఇస్ లిటిల్ లెస్. కానీ రియల్ లైఫ్ లొకేషన్స్ లో షూట్ చేసే ఫిల్మ్స్ లో ఎప్పుడు దేర్ ఇస్ సంథింగ్ మోర్ టు ఆఫర్. అంటే ఐ ఫీల్ లైక్ ఆడియన్స్ గెట్ టు ఎక్స్పీరియన్స్ దట్ రియల్ లొకేషన్స్ కానీ ఇది కానీ అది కానీ, అది చాలా బాగుంటుంది. అంటే కొంచెం అది ఐ ప్రిఫర్ దాట్ యాక్చువల్లీ. ఈ ఎక్స్పీరియన్స్ అనేది 35 మూవీ నుంచి వచ్చింది అనుకోవచ్చా? లేదు, అంటే ఎప్పుడు నోటీస్ చేసాయి. పిట్టగోడ కూడా గోదావరికంలో షూట్ చేసాం, రామగుండంలో షూట్ చేసాం. సో ఎప్పుడు మనకి అది ఆ ఫ్లేవర్ యాడ్ చేసినప్పుడు వాడికి ఇక్కడెక్కడ ఉన్నవాడికి కొత్తగా కనిపిస్తుంది. లొకేషన్స్ కానీ ఆ కల్చర్ కానీ ఇదంతా ఇట్స్ లైక్ పార్ట్ నాలెడ్జ్, పార్ట్ ఎంటర్టైన్మెంట్, పార్ట్ కొత్తదనం. దట్ గివ్స్ అ గుడ్ వాల్యూ. అంటే నాకు స్టూడియోస్ లో షూట్ చేసినవి అవి కొంచెం, ఎస్పెషల్లీ మన స్టూడియోలో తిరుగుతూ ఉంటాం కాబట్టి అదొక ఆబ్స్టకల్ నాకు. ఇది స్టూడియోలో షాట్
ఇది ఇక్కడ షార్ట్ బ్లాక్ మార్చ్ ఇది పెట్టారు అవన్నీ తెలిసిపోతుంటాయి. It ruins my experience. So even like because we are in films, if I prefer watching something, I would want to see the original locations, original feel అంతా ఉంటే అది వేరే ఉంటది. అండ్ కమింగ్ టు ద పాయల్, మీరు ఒక కమర్షియల్ హీరోయిన్ గా అనిపించుకోవాలని ఉందా, లేకపోతే కంటెంట్ ఉన్న హీరోయిన్ లాగా వెళ్ళాలని మీకుందా? Which one you అలా సి అండి, ఫర్ దిస్ కమర్షియల్ గా ఉంటే కూడా కాంటెంట్ ఉండొచ్చు. ఇట్ కెన్ బి వెరీ సాటిస్ఫైయింగ్, డెప్త్ ఉండొచ్చు కమర్షియల్ లో కూడా. కమర్షియల్ డెఫినెట్లీ ఎస్, నాకు తెలుగు సినిమా అంటే చాలా ఇష్టం. అండ్ ఐ డోంట్ లుక్ ఫర్ చాలా న్యాచురల్ గా ఉండాలి, వై ఇస్ ద కార్ ఫ్లయింగ్, హీరో పంచ్ కొడితే ఇలా అవుతుందా, ఐ డోంట్ క్వశ్చన్ లైక్ దట్. బికాస్ మూవీస్ చేసేది అండ్ ఆడియన్స్ కూడా చూసేది బికాస్ యూ వాంట్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఇన్ యువర్ లైఫ్. సో ఆ మ్యాజిక్ ఉండాలి. సో చేసేటప్పుడు ఐ హావ్ టు ఎంజాయ్ వెన్ ఐ, సో ఇట్స్ కాల్డ్ మ్యాజికల్ రియలిజం, కరెక్ట్? సో ఆ లిబర్టీ ఉంటుంది బికాస్ whatever you imagine, you can do it on screen but not in real life. Right. We work for the same, we enjoy our work for the same reason, audience also watch it for the same reason. చాలా సీరియస్ గా అంటే సీరియస్ కాంటెంట్ ఓరియంటెడ్ వెరీ న్యాచురల్ స్లో ఆర్టిస్టిక్ ఫిల్మ్స్ చూసే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఐ రియలీ డోంట్ థింక్ ఐ యామ్ దట్. ఓకే, నాకు మసాలా ఉండాలి, సాంగ్స్ ఉండాలి, టాటా సుమోస్ రావాలి, కిడ్నాప్ చేయాలి, ఫైట్ చేయాలి, అన్ని కావాలి. సీరియస్లీ నాకు అంత ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అంత ఎక్సైట్మెంట్ ఉంటుంది ఆన్ సెట్. ఇఫ్ దే సే యు విల్ జంప్ ఫ్రమ్ హియర్ ఆర్ యు హావ్ టు డు దిస్, యు నో యు హావ్ టు లిఫ్ట్ దిస్, ఐ విల్ నాట్ థింక్ ట్వైస్, ఐ జస్ట్ వాంట్ టు డు ఇట్. అది చాలా వియర్డ్ గా అనిపించవచ్చు. దట్ ఏదైనా డబ్బులు పెడితే సెట్ లో వైల్ ఐమ్ వర్కింగ్ ఆర్ ఐమ్ బ్లీడింగ్, ఇంటికి వెళ్ళినప్పుడు చూసుకుంటా నేను ఇది వర్క్ చేసేటప్పుడు అయింది కదా అని. ఇట్స్ లైక్ ఐ లవ్ ఇట్. ఇలా అయింది ఇలా అయింది. ఐ డోంట్, ఇది కూడా సైలెన్సర్ తగిలింది ఒక యాడ్ షూట్ లో, బట్ ఇట్స్ నైస్. ఇట్స్ నాట్ లైక్ ఐమ్ ఎవ్రీ డే ఐ వాంట్ టు బ్లీడ్, ఎవ్రీ డే సంథింగ్ హ్యాస్ టు హ్యాపెన్ టు మీ కాదు. అయితే ఐ రియల్లీ ఎంజాయ్ ఇట్. దెబ్బ తగులుతుందంటే ఆ మజా వేరు అన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు సమ్ కిడ్నాప్ సీన్స్ విల్ బి దేర్, 10 cars are running behind you. ఒకటండి వచ్చింది, ఒక సినిమా చేశాను మధ్యలో, అందులో నాకు దెబ్బ తగిలింది. దెబ్బ తగిలిందంటే బ్లాక్ బస్టర్ అన్నారు. నేను ఫుల్ హ్యాపీ వెళ్ళి పడుకుని పోయాను. అవ్వలేదు బ్లాక్ బస్టర్. మళ్ళీ ఆ ప్రొడ్యూసర్లు డైరెక్టర్ ఇబ్బంది పడతారు. బట్ చెప్తున్నా కొన్ని సెంటిమెంట్లు, కొన్ని నాట్ ఆల్వేస్ కమ్ ట్రూ. నేను నిజమే వేసుకున్నా. అందరూ చెప్పారు లైక్ మెయిల్, అందరూ సార్ రక్తం చూసారా సార్, హిట్ సార్ సినిమా అన్నారు. ఓకే చూద్దాం అనుకున్నా. చూసారు. ఓకే, ఇప్పుడు ఆఫ్టర్ 35 ప్రేక్షకులు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అనేది కూడా సో డిఫరెంట్ ప్రాస్పెక్టివ్ అయిపోయింది. సరే విశ్వక్ దగ్గర నుంచి వస్తుందంటే దట్ వాస్ అ డిఫరెంట్ అని చెప్పేసి, అంటే మీరు ఏ కైండ్ ఆఫ్ మూవీస్ ని ప్రేక్షకులకు ఇవ్వాలని అనుకోవచ్చు? నాకు కూడా ఇప్పుడిప్పుడే సింక్ అవుతుంది. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినప్పుడు అండ్ మెసేజెస్ లో కూడా వీఆర్ రూటింగ్ ఫర్ యూ, వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ వర్క్, నెక్స్ట్ ఫిల్మ్స్ అని స్పెసిఫిక్ గా పెడుతున్నారు. అదొక చిన్న ప్రెషర్ లా కూడా స్టార్ట్ అయింది. జాగ్రత్త చేయాలి అనమాట, అంటే కొంచెం ఆచితూచి. బికాస్ ఒక చిన్న ఎక్స్పెక్టేషన్స్ తో వాళ్ళు క్లిక్ చేస్తారు, వీడి సినిమా ఏమైనా ఉంటదేమో అని ఒక చిన్న, అంటే బికాస్ ఆఫ్ ద ప్రీవియస్ వర్క్ 35 అవర్స్. సో అది కొంచెం స్టార్ట్ అయింది. బట్ దాంతో ఎంటైర్లీ నేను బౌండ్ అయిపోయి ఉండగలనా అనేది నేను 100% చెప్పలేను. ఎందుకంటే ప్రతిరోజు ఒక మంచి కథ దొరుకుతుంది అనేది ఎవరి చేతిలో ఉండదు. అండ్ అలా అని చెప్పి మంచి కథ దొరకాలి లేదా రాసుకోవాలి అని చెప్పేసి రాసుకోవాలని టైం పడుతుంది. ఐఎమ్ ఆల్సో వర్కింగ్ ఆన్ దట్. రైటింగ్ కూడా టీమ్ తో బిల్డ్ చేస్తున్నాం, సమ్ ఐడియాస్ దేర్, అన్ని కలిపి వీఆర్ బ్రూయింగ్ సమ్ స్టఫ్. అవి టైం పడతాయి. అవి అంటే జాగ్రత్త చేసుకొని స్క్రిప్ట్ వర్క్ టేక్స్ సమ్ మంత్స్, ఇయర్స్ కొన్నిసార్లు. సో అవి వచ్చినప్పుడు అవి వస్తాయి. బట్ అప్పుడు దాకా ప్రతి సినిమా 35 రేంజ్ లో ఉండాలి లేదా పరేషాన్ రేంజ్ లో ఉండాలి అంటే కొంచెం కష్టమే. బట్ ఐఎమ్ ట్రైయింగ్. ఇంకా అంటే అందులో ఉన్న ఆప్షన్స్ లో బెస్ట్ ఆప్షన్ పిక్ చేసుకొని చేయాలి. లేకపోతే మళ్ళీ వర్క్ కూడా కంటిన్యూస్లీ యాక్టర్ హ్యాస్ టు వర్క్ ఎవ్రీ డే. లైక్ కంటిన్యూస్ గా చేస్తుంటేనే మన క్రాఫ్ట్ అనేది హోన్ చేసుకోవచ్చు. లైక్ యాంకరింగ్ ఆర్ ఎనీ అదర్ జాబ్. లైక్ I mean all the things, every day you practice it, you get better at it. Right. Also success is not something you can be sure of. అది చెప్పలేం. The best film you hand లో ఉన్నా కూడా అది ఏమవుతుందో తెలియదు ఫ్రైడే రోజు. Yeah. Okay. But every project we'll be striving towards making it good. అది మన ఇంటెన్షన్ అదే ఉంటుంది. దానికి ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ కి కొన్నిసార్లు ఎప్పుడో 3-4 ఏళ్ళ తర్వాత రికగ్నిషన్ రావచ్చు.
ఇప్పుడు చాలా ఫిలిమ్స్ కూడా మనం చూస్తున్నాం. సింపుల్ చెప్పాలంటే మీ పిట్టగోడ పిట్టగోడ ఇప్పటికి నాకు డైరెక్టర్స్ అప్రోచ్ అయ్యేది పిట్టగోడ చూసే అప్రోచ్ అవుతారు. అది బాక్స్ ఆఫీస్ లో పెద్ద హిట్ అంటే అప్పుడు అది రిలీజ్ అయినప్పుడు కొంతమంది తెలియదు కూడా తెలియదు అది రిలీజ్ అయినట్టు. అప్పుడే దెబ్బ తాకింది అనుకుంటా. ఓకే నైస్ బ్రో. దానికైతే ఇంతకు మన నీలిమేఘ శ్యామ సో ఎక్కడ చూడొచ్చు ప్రేక్షకులు? ఇక్కడ నీలిమేఘ శ్యామ ఓన్లీ ఆహా. నైస్. అది కూడా Jan 9th. Yeah. సో థ్యాంక్ యూ సో మచ్ Thank గైస్. you so much. అండ్ మూవీ గురించి కాకుండా వి టాక్డ్ ఎ లాట్. సో కెరియర్ అండ్ ట్రావెల్ గురించి లైఫ్ ఉన్నాయి. ఫిలాసఫీ. సో ఇట్ No, it వాస్ was a pleasure talking to you, Yeah. man. Yeah. Thanks a lot. థ్యాంక్ యూ సో మచ్ Thank అండ్ you. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ Wish you the same. Yeah.